చిట్టా నంబర్ 2 చాలా రసవత్తరంగా ఉంటుంది. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త టుడే. బయట వర్షం పడుతున్నది, ఈడనైతే భగ్గుమంటది, గుండెలల్లా ఇట్లా భగభగ మండుతుంది మనకు. మీరు చూడండి. మూడ్ ఆఫ్ ది సర్వే అని చెప్పి ఒక భారతదేశంలో మళ్ళీ సర్వే చేశారు. ఎవ్రీ ఇయర్ చేస్తుంది ఇండియా టుడే, గట్లనే చేసిండ్రు. అయితే మీ ఫేవరెట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, మీరు ప్రైమ్ మినిస్టర్లకు ఎవరు చూసుకోవాలని అనుకుంటున్నారు అని అంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి రీసెంట్ సర్వేలా 49.1% మార్కులు వచ్చినాయి. ఆయన తర్వాత ఎవరు నెక్స్ట్ అని అంటే రాహుల్ గాంధీ గారు రేస్లు ఉన్నారట. రాహుల్ గాంధీ గారికి 22.4% వచ్చింది. 49.1% అని అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చేసినప్పుడు 55% మన దేశ ప్రధాని దేశ్ కా లాల్ మీ నా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి 55% వచ్చింది. ఇప్పుడు అది 49.1%కి పడిపోయింది. సో మీరు అర్థం చేసుకోండి. అదే రాహుల్ గాంధీది అరౌండ్ 14% ఉండే, ఇప్పుడు అది 22.4%కి పెరిగింది. అంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిది 6% పడిపోయింది, రాహుల్ గాంధీది 14% పెరిగింది అని చెప్పి మాట్లాడతారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈ డేటాని తుంగలదొక్కొచ్చు, ఈ డేటా పనికిరాదు అని చెప్పొచ్చు. పనికిరాదు అని అన్నప్పుడు మీరు లాస్ట్ టైం ఎందుకు యాక్సెప్ట్ చేసిండ్రు అని చెప్పిన గంభీరమైన ఆరోపణలు మీ మీదకి వస్తాయి. కార్యకర్తలు కూడా అడుగుతారు. సో ఇవన్నీ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు పెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ నేను క్లియర్ కట్గా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఏం చెప్తున్నానంటే, దిలీప్ మండల్ మీకు అవసరమా అని అడుగుతున్నా. మీ మీడియా కమ్యూనికేషన్ మేనేజర్గా పెట్టుకున్నారో లేకపోతే ఏదన్నా ఆయనని ఇన్ఛార్జ్గా చేసుకున్నారో, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ యూ షుడ్ బీ వెరీ థాట్. ఇక మీరు చాలా ఆలోచించి ఈ పనులు చేయాలి. ఆయన భారతీయ జనతా పార్టీని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు లేకపోతే వేరే పార్టీల నుండి మన భారతీయ జనతా పార్టీని సమర్థిస్తున్న దాకా మంచిగా ఉంటుండే, లేదా మీ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏడదాకా ఉండేనో గాడదాకా పెట్టుకుని ఉంటే మంచిగా ఉంటుండే. ఆయనను తీసుకొచ్చి అలా నెత్తి మీద పెట్టుకున్నారు. మీకు దిందహాడే పట్టపగలు సుక్కలు చూపుతున్నాడు దిలీప్ మండల్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇగో ఈ సర్వేలలో కూడా ఆయన చేసిన అరాచకాలు, మీరు చేస్తున్న యూటర్న్లకు సమాధానాలు ఇగో ఈ సర్వే రిపోర్ట్లలో వస్తున్నాయి. అయితే గిరీష్, నువ్వు ఈ డేటాని ఎట్లా చిత్రీకరిస్తావు, ఆర్ టు దట్ మ్యాటర్ నీ అనాలిసిస్ ఏంది అని చెప్పి మాట్లాడితే నేను ఆడికొస్తా. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కాకుండా, రాహుల్ గాంధీ కాకుండా నెక్స్ట్ ఎవరున్నారు అని చెప్పి మాట్లాడితే అమిత్ షా గారికి 20% వచ్చింది. దేశ ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారికి 19% ఉన్నది. అండ్ నితిన్ గడ్కరీ గారికి 13% ఉన్నది. సో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ తర్వాత ఎవరు అని అంటే రాహుల్ గాంధీ అని చెప్పి మాట్లాడతారు. గిరీష్, ఇప్పుడు నీ అనాలిసిస్ ఏంది? ఎస్, ఇది నా వ్యక్తిగత అనాలిసిస్ ఇప్పుడు దిగుతున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ వాట్ ఎవర్ ఇట్ మే బీ 22%కి వచ్చినప్పుడు ఆగినప్పుడు మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలది ఒక బాజీగర్ ఎఫెక్ట్ నడుస్తుంది. బాజీగర్ అంటే మీకు తెలుసు కదా, షారుఖ్ ఖాన్ మాట్లాడతాడు, హార్కే జీతనే వాళ్ళకు క్యా కైతే హై, బాజీగర్ కైతే హై. ముझे यहाँ पे हार भरपूर दिखता है, पर जीतना कहाँ, दूरबीन लगा के देख रहा हूँ कुछ सालों से, कांग्रेस में जीत हासिल करना मुश्किल ही नहीं नामुमकिन दिख रहा है. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే 99 సీట్లకు వీళ్ళు గెలిచి బాజీగర్ ఎఫెక్ట్ అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోర్రి. ఐఎమ్ టాకింగ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ కాంగ్రెస్, బెటర్ యూ అండర్స్టాండ్. నేను మీ కాంగ్రెస్ పార్టీని జర మంచిగా చేద్దామని చూస్తున్నా. ఒంటెత్తి పోకడలకు ఎగరకుండ్రి. అండ్ మోర్ ఓవర్ 49.9% 22.1%కి చాలా తేడా ఉన్నది. ఇది మీరు పెద్ద కిక్ స్టార్ట్ అని అనుకోకుండ్రి. అండ్ మోర్ ఓవర్ భారతీయ జనతా పార్టీకి కూడా నేను అప్రమత్తంగా ఉండుర్రు అని చెప్తున్నా. మీరు ఈ యూటర్న్ పాలసీల వల్ల దేశ ప్రజలల్లా ఒక లేని ఆలోచనలు క్రియేట్ చేస్తున్నారు. ఓపికలు లేవు ఇవాళ రేపు. నేను వచ్చి మనం పులి లెక్క నేను వేటాడతా, అప్పటిదాకా నేను సైలెంట్ ఉంటా, నా పంజ కొట్టిన దాకా చూద్దామని అంటే పులి అది వేటాడుతూనే, అది ఖచ్చితంగా వేటాడుతుందని మాకు కూడా తెలుసు. కాకపోతే ఆకలైనప్పుడు ఆ పులి వరిగడ్డి తినదు అనేది ఇలా ప్రజలు మళ్ళొకసారి గమనిస్తారు. అందుకే మీకు మూడోసారి కూడా పట్టం కట్టిండ్రు. మీ ఇమేజ్ కాన్షియస్ చాతలతోని మీ గ్రాఫ్ మీరే స్వయంకృతాపరాధాలు చేసుడు బంద్ చేయండి అని చెప్తున్నా. ఒంటెత్తి పోకడలు బంద్ చేయర్రి అని చెప్తున్నా. కార్యకర్తలను కలుపుకొని పోన్రి అని చెప్తున్నా.
కార్యకర్తల సమూహాన్ని కలుపుకొని పోండ్రి అని చెప్తున్నా. కార్యకర్తల మనోభావాలకు ఇలా మీ మనసు ముంగట పెట్టి దిలోమే గుసో కార్యకర్తకే అని చెప్పి మీకు ప్రాధేయపడుతున్నా. ఆ కాడికి ఆగిపోయిందా అని అంటే ఆడికి ఆగిపోలే. ఇదే మన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆగస్ట్ 2023లో చేసినప్పుడు 52.3 అంటే 55% ఆల్మోస్ట్ మోడీకి చేసిరు. ఈ సర్వే వచ్చేసి నాకు తెలిసి ఇట్ ఈస్ బిన్ డన్ బిట్వీన్ July 15, 2024 అండ్ August 10, 2024. ఆ తర్వాత ఈ రిజల్ట్ ఇచ్చిండ్రు. సర్వేల 40,591 మంది రెస్పాండెంట్స్ ఉన్నారు. అందులో 543 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలని కన్సిడరేషన్లకు తీసుకున్నారు. 95,872 ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ది ఓటర్ రెగ్యులర్ వీక్లీ ట్రాకర్ల నుంచి తీసుకొని లాంగ్ టర్మ్ ట్రెండ్స్ అండ్ ఓట్ షేర్ని పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే రిలీజ్ చేసిండ్రు. సో యూ కెనాట్ డినై ది సర్వే అండ్ ఆల్సో యూ కెనాట్ యాక్సెప్ట్ ది సర్వే బికాస్ గిరీష్ యాక్సెప్ట్ చేయొద్దు అని అంటున్నావు, డినై చేయలేమంటున్నావు. మళ్ళీ నీ కథ ఏంది, ఫస్ట్ టైం నువ్వు ఇట్లా తికమక మాట్లాడుతున్నావు అని అంటే కరెక్ట్గా చెప్తున్నా. ఎందుకు అని అంటే వెనకటికి మనం కూడా 300 పార్ 400 పార్ అని అనుకున్నాం సర్వేలలో అన్నిట్లా. ఆ సర్వేలన్నీ ఏమైనాయో మనకు తెలుసు. సో మనం డినై చేయాలన్నా యాక్సెప్ట్ చేయాలన్నా. మళ్ళీ వెనకటికి 55% ఉన్నప్పుడు లేదా 57% ఉన్నప్పుడు దానికంటే ముందు మూడ్ ఆఫ్ ది సర్వేలా 2018 నాట్ టు దట్ మ్యాటర్ సబ్జెక్ట్ లైక్ దాట్ అక్కడ మోదీ గారు సంపూర్ణ బహుమతితో గెలిచిండ్రు. మళ్ళీ అది అప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా, ఇవాళ డినై చేయాలి కదా, లేదా ఇవాళ యాక్సెప్ట్ చేయాలి ఆనాడు డినైట్ చేయాలి కదా. సో నేను ఏమంటున్నా అంటే జంగిలి జర్నలిజంలు ఫేక్ సర్వేలు ఇవన్నీ ఇలా ఒకదాన్ని అప్పుడు నమ్మినప్పుడు ఇలా దాన్ని నమ్మే పరిస్థితి లేని దిశగా తీసుకొస్తున్నప్పుడు మనం ఆలోచించాలా, మనం అప్రమత్తంగా ఉండాలా, మన కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్ అనేది పటిష్టంగా పెట్టుకోవాలా. అయితే గిరీష్ ఇవాళ నువ్వు నాకు ఒక ఆయన రాసిండు, ఇవాళ నువ్వు మోడీకి ఓటేయమంటావా రాహుల్ గాంధీకి ఓటేయమంటావా అంటే నా ప్రాణవాయువు ఉన్నంత వరకు నేను బీజేపీకే ఓటేస్తా, నేను ఆ కాషాయ పార్టీకే ఓటేస్తా, ఆ భారతీయుడికే ఓటేస్తా. ఎవరైతే భారత్ మాతాకి జై అని చెప్పి భారత్ గర్వాన్ని భారత్ గర్జనను ప్రపంచ స్థాయిలో భారత్ ప్రతిభను విశ్వగురు దిశగా తీసుకుపోయే ఆ భారతీయుడికే నేను ఓటేస్తా, ఆ భారతీయ జనతా పార్టీకే నేను ఓటేస్తా. ఇందులో నా కాంప్రమైజ్ ఉండదు. ఇది మొగోడు మునగాడు లెక్క మాట్లాడుతున్నాను. నేను మీలాగా డోగ్లా పంతి చేసి మాట్లాడతలేను. నా ఇల్లు చక్కగా చేసుకునే తరుణంలో నేను ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది, ఆర్గ్యుమెంట్లు డెవలప్ అవుతుంది. నేను ఎలక్షన్ల కంటే ముందు మాట్లాడింది సంవాద్, ఇగో ఇయ్యాల నా ఇల్లు చక్కగా చేసుకొని ఇక చేస్తున్నది నేను వివాద్. బికాస్ నా జగద్గురు శంకరాచార్యుల వారు కూడా నాకు ఇదే నేర్పిండ్రు. ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు సంవాదో వివాదో చర్చించి ఐదర్ యూ గెట్ కన్విన్స్డ్ ఆర్ కన్విన్స్ అదర్స్, బట్ డోంట్ కన్ఫ్యూజ్ దెమ్. ఇది నా సనాతనం నాకు నేర్పింది. సో ఆ సనాతనంలో నేను ఒక చిన్న బుడగను, అది పాటించనీకి ప్రయత్నం చేస్తాను. ఇక కొంతమంది తీసుకొస్తారు గిట్ల ఫాల్ట్లు, ఓ గిట్లన్లే గట్లన్న. నేను ప్రవచనాలు చెప్పనీకి రాలే, నేను పాలిటిక్స్ చెప్పనీకి వచ్చిన. నాకు అర్థమైంది, నేను ఇంటర్ప్రిట్ చేయనీకి వచ్చినారనైనా నేను మీ అంత మేధావిని గాను. ఇక నాకు వాట్సాప్లలో మెసేజ్లు పెడతారు, గిట్ల కాదు గిట్ల మాట్లాడేది ఉంటే గట్ల అన్నా, మీకు అంత మాట్లాడేది ఉంటే ఇక షో ఓపెన్ ఉన్నది రండ్రి, మీ ప్రవచనాలు చెప్పుర్రి, నేను 1 గంట పెడతా. నేను మాట్లాడుకున్నా నా దాంట్లో క్రక్స్ అర్థం చేసుకోర్రి. కానీ ఇగో గిట్ల మాట్లాడను గట్ల మాట్లాడను, గది గట్ల కాదు ఇది గిట్ల ఫాల్ట్ ఫైండింగ్ చేయకుర్రి. ఇగో మీ వల్లనే దేశానికి సగం ప్రాబ్లం. నా ఇంటెంట్ పిక్చర్ క్లియర్గా ఉన్నది, నేను చాలా క్లారిటీగా మాట్లాడిపోతున్నాను. ఇక దీన్ని మీరు ఇగో గిరీష్ గారు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే మీకు మీ తెలివితేటలకు నాకు దండం. నాకు ఫ్రిక్షన్ తీసుకునే కెపాసిటీ లేదు, నేను చాలా భయస్తుని, నేను భయపడతా. భారత్ మాతాకి జై. ఇగో ఇగుసుంటోళ్లకు నేను దూరంగా ఉంటా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, నేనేమన్నా తప్పు మాట్లాడినా, నేనేమన్నా చేసినా, నేను ఎప్పుడు కూడా నన్ను నమ్ముమని చెప్పలే. డేటా ముంగటుంటేనే నమ్ముండ్రి అని చెప్పిన. నేను ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను ఉతికేయరు అని చెప్పిన. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ దట్ రెగ్యులర్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా నేను చిట్టా నంబర్ 2 చిట్టా నంబర్ 1కి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మా కంటెంట్ నచ్చితే మీకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో చేయండి. అది మంచిగా అయితే మంచిగా అయిందని చెప్పుండ్రి, చెడుగుంటే గిరీష్ ఇగో ఫలానా ఇగో ఇది ఆధారం, నువ్వు తప్పు చెప్పినావు అని చెప్పుండ్రి. ఎస్, మేము ఏదైనా ప్రవచనాలలో పోయినప్పుడు కొంచెం మిస్టేక్లు అయితేయచ్చు. 1 ఇయర్ని 2 ఇయర్స్ అంటవచ్చు, 2 ఇయర్స్ని 1 ఇయర్ అంటవచ్చు. బట్ దాన్ని పెట్టుకొని పెద్ద రాదాంతాలు చేసుకుడు బంద్ చేసేరు. యువర్ మోటివేషన్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. భారత్ మాతాకి జై. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఈ బాజీగర్ ఎఫెక్ట్ నుంచి బయటకు వద్దామా? కాంగ్రెస్ బాజీగర్ ఎఫెక్ట్ నుంచి.